ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రూప్ కుమార్ గారికి మరియు నా యొక్క వివిధ రచనలు పుస్తకాలన్నింటినీ ఆవిష్కరించినటువంటి మిత్రులు అరసము జాతీయ అధ్యక్షులైనటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, తర్వాత రెండో పుస్తకము ఆవిష్కరించినటువంటి గంటా జలంధర్ రెడ్డి తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు వారలకు, వేముల ప్రభాకర్ గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, ఇంకా ప్రమోద్ అవంచ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఎంతో మంది సాహితీ మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేల్పుల నారాయణ, ఏలేశ్వరం శంకరు, గురుదేవ్ సింగ్, తర్వాత వేదాంత సూరి, ఇంకా ముందు ఉన్నటువంటి చాలా మంది సాహితీ మిత్రులందరూ కూడా మరి వచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఈ తర్వాత ఈ కార్యక్రమం తర్వాత అంటే మన తెలంగాణలో ఒక తెలంగాణ అంటేనే గద్దరు అనే పేరు ఉన్నటువంటి గొప్ప కళాకారుని యొక్క అతని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడి అంటే తెలంగాణలో పాటకు ఒక రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి గద్దరు కూడా కుట్ర కేసులో ఉంటే హుస్నాబాద్ ఆసియాలో ఉన్నటువంటి పెద్ద స్తూపాన్ని దాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి, తనను కుట్ర కేసులో పెట్టినటువంటి వ్యక్తి, తనతో పాటు ఆ కేసులో ఉన్నటువంటి 250 మందికి పెయిల్ తీసుకున్నది కూడా నేనే. ఈ విధంగా ఆ కార్యక్రమం ఉండడం వల్ల కొంత మాకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా గద్దర్ కార్యక్రమాన్ని చూడాలని అనుకుంటున్నాం కాబట్టి దానికి సమయం ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యంగా రచనలు ఒక సాహిత్యమే కాదు, మనము ఈ సాహిత్యంతో పాటు అంటే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కోర్టు రణభూమిలో 1000 యుద్ధాలు 1000 విజయాలు అంటే సామాజికంగా ప్రజల కొరకు, దళితుల కొరకు, తాడితుల కొరకు, పీడితుల కొరకు అంటే యుద్ధాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కరీంనగర్లో దళితులకు భూమి ఇవ్వకుండా వాళ్ళ ఇండ్లు కూలగొట్టినప్పుడు ప్రభుత్వం మీద కేసు పెట్టి ప్రభుత్వం మెడలు వంచి కరీంనగర్లో ఉన్నటువంటి 60 మంది దళితులకు 100 కోట్ల ఆస్తి ఇప్పించింది కూడా ఈ నేనే అని చెప్పి వాళ్ళు గూగుల్ వాళ్ళు వచ్చి ఒక పిక్చర్ తీసిండ్రు నా మీద. అటువంటి 1000 యుద్ధాలు 1000 విజయాలు. ఇప్పుడు జర్నలిస్టుల మీద కేసులు పెడితే జర్నలిస్టులను కూడా ఏబీకే ప్రసాద్ ఆ రోజుల్లో ఈనాడు ఎడిటరు, పొత్తూరు వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ ఎడిటరు, వెంకట్రావు ఆంధ్రజ్యోతి ఎడిటరు, ఇంతమంది అంటే జర్నలిస్టులకు కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కానీ ప్రత్యేకంగా జార్జ్ ఫెర్నాండెజ్ గారితో నేనే వెళ్ళి, నేను సివిల్ లిబర్టీస్ కార్యదర్శిని కాబట్టి వివిధ రూపాలలో సాహిత్యంతో పాటు అంటే సమాజ సేవ వకాలతును ఒక వజ్రాయుధంగా చేస్తే ఏ విధంగా చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దే ఈ పుస్తకాలన్నీ రాయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాలకు నేను ఈ పుస్తక వెల్ఫేర్ ఇక్కడ ఈ బుక్స్ ఫెయిర్లో కనుక ఆవిష్కరిస్తే కొంత ప్రాచుర్యం లభిస్తుందనే ఒక ఆశతో కొందరు మిత్రుల యొక్క కోరికపై నేను ఇక్కడ ఏర్పాటు చేయడానికి జరిగింది. దీనికి వచ్చినటువంటి మిత్రులు, పెద్దలు, కవులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఏనుగు నరసింహారెడ్డి, జలంధర్ రెడ్డి, వేముల ప్రభాకరు, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా దీనికి తెర వెనుక నడిపించినటువంటి గుడిపాటి గారికి, పాలపిట్ట ఎడిటర్, వారందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధంగా ఇంతమంది ఈ విషయాలను ఎన్నో పనులున్నప్పటికీ కూడా పర్సనల్గా ఇప్పుడు గోదావరి నుంచి వచ్చిన నారాయణ గారు కానీ, ఏలేశ్వరం వెంకటేష్ కానీ, ఇంకా వేదాంత సూరి వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం లేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాము, క్షమించాలి. తర్వాత ఈ మీడియా పత్రికల వారికి అందరికీ కూడా హాజరైనటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత అభినందనలు చెప్తూ